హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ ఏంటంటే, ఒక ఆత్మ తల లేకుండా రోడ్పై నడుస్తూ ఉంటుంది. మరి స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, అది ఒక పల్లెటూరు. ఆ ఊరు అప్పుడప్పుడే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. ఆ ఊరిలో ఒక 23 ఏళ్ళ యువకుడికి ఈ సంఘటన జరిగింది. ఆ యువకుడి పేరు వాసు. అతను ఉంటున్న ఇంటికి ఎడమవైపు 2 ఇళ్ళు దాటితే ఒక పాత రేకుల షెడ్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఆదివారం పొద్దున్నే దున్నపోతుల్ని కోసి వాటి మాంసం అమ్ముతారు. ఇక వాటిని కోసిన ప్రదేశం మొత్తం రక్తం ఒక చిన్న కాలువలాగా వెళ్ళి అక్కడక్కడ ఆ రక్తం నిల్వ ఉండేది. అయితే ఆ రోజు వాసు ఎప్పటిలాగానే నిద్రపోయాడు. ఇక తనకి 3ంటికి పాస్ రావడంతో అతను లేచాడు. ఇక తాను మెల్లిగా తన ఇంటి ముందు ఉన్న బాత్రూంలోకి వెళ్ళి పాస్ పోసి బయటకు వచ్చాడు. ఇక తన ఇంటి ముందు ఉన్న రోడ్కి అటు ఇటు చూశాడు. ఇక లోపలికి వెళ్తుండగా ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చింది. అది విని, ఇంత రాత్రిలో ఎవరు అని బయటికి వెళ్ళి చూశాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. సరేలే, నాకెందుకు అని మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపులు మూస్తుండగా మళ్ళీ ఆ నడుస్తున్న శబ్దం వచ్చింది. ఎందుకో తన మనసుకి అది ఏంటో, ఎవరో చూడాలన్న ఆశ వచ్చింది. తనలో ఇక భయం స్టార్ట్ అయింది. అలా భయపడుతూ బయటికి వెళ్ళి చూశాడు. ఇక ఆ రోడ్కి కుడివైపు ఒక 40 అడుగుల దూరంలో ఎవరో చెట్ల కింద నుంచి వస్తున్న వ్యక్తి కనిపించాడు. ఇంత రాత్రిపూట ఎవరు అని ఆ వస్తున్న వ్యక్తి వైపు అలానే చూస్తున్నాడు. అలా చూస్తుండగా ఆ నడుస్తున్న వ్యక్తి ఆ చెట్ల కింద నుంచి బయటికి వచ్చాడు. ఆ వ్యక్తి తల కనిపించట్లేదు. ఇక వాసు తన కళ్ళని రుద్దుకొని మళ్ళీ చూశాడు. అతను చూసింది నిజమే. ఆ వ్యక్తికి తల లేదు. అది చూసిన వాసుకి భయంతో చెమట్లు పడుతున్నాయి. ఇక వెంటనే తన ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. వాసు మళ్ళీ ధైర్యం చేసి ఎలాగైనా దానిని చూడాలి అని చెప్పి తన ఇంటిలో ఉన్న కిటికీలో నుంచి ఆ రోడ్ వైపు చూశాడు. మళ్ళీ ఆ వ్యక్తే సరిగ్గా తన ఇంటి ముందు నుంచి వాసు వైపే చూశాడు. చూసి మళ్ళీ రోడ్పై స్ట్రైట్గా నడుస్తూ దున్నపోతుల్ని కోసి ఆ షెడ్లోకి వెళ్ళాడు. ఇక అది చూసిన వాసు వెంటనే వాళ్ళ నాన్నగారిని లేపి జరిగింది చెప్పాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి మెల్లిగా ఆ తలలేని వ్యక్తి వెళ్ళిన షెడ్లోకి వెళ్ళారు. కొంత దూరం నుంచి తనని గమనిస్తున్నారు. అలా కొంతసేపటికి ఆ వ్యక్తి మళ్ళీ కనిపించాడు. ఇక వాళ్ళిద్దరూ భయపడి అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తారు. ఇక వాసు వాళ్ళ నాన్నగారు, వాసు నువ్వు ఇప్పటి నుంచి ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పారు. ఇక ఎందుకు ఆ దయ్యం అక్కడికి వెళ్ళింది అని ఆలోచించగా వాళ్లకు అక్కడ ఉన్న దున్నపోతుల్ని కోసే షెడ్లో ఆ రక్తం వాసనకు వచ్చింది అని అనుకొని ఇక అప్పటి నుంచి రాత్రిపూట రోడ్డు వైపు చూడటానికి వాళ్ళకి భయం వేస్తుంది. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను వీడియో రూపంలో మీకు చెబుతాను. మీరు చెప్పిన స్టోరీ ఇంకొంతమంది వింటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.